10th అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏంటి అని స్టూడెంట్స్ మాత్రమే కాదు, పేరెంట్స్ కూడా కన్‌ఫ్యూజ్ అవుతారు. పేరెంట్స్‌కి ఒక భయం ఉంటుంది. పిల్లల ఫ్యూచర్ సేఫ్‌గా ఉంటుందా అని. స్టూడెంట్స్‌కి ఒక డౌట్ ఉంటుంది. నాకు ఇది కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 10th క్లాస్ అనేది ఫైనల్ డెసిషన్ కాదు. అది ఒకటి పాయింట్ మాత్రమే. మార్క్స్ ఇంపార్టెంటే. కానీ ఇంట్రెస్ట్, స్ట్రెంగ్త్ అండ్ యాటిట్యూడ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక్క డెసిషన్‌తో లైఫ్ మొత్తం డిసైడ్ అయిపోదు. స్టూడెంట్స్ ఏం చేయాలి? టైం తీసుకొని ఎక్స్‌ప్లోర్ చేయండి. క్వెషన్స్ అడగండి. పేరెంట్స్ మీరు సపోర్ట్ ఇవ్వండి. కంపేర్ చేయకండి. మీ ఎంకరేజ్‌మెంట్ మీ పిల్లల కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేస్తుంది. రైట్ డెసిషన్ అంటే ప్రెషర్‌లో తీసుకున్నది కాదు. అండర్‌స్టాండింగ్‌తో తీసుకున్నది. మీరిద్దరూ సేమ్ టీమ్. జర్నీ కూడా కలిసి చేయాలి. కరెక్ట్ పాత్ అనేది భయం నుండి కాదు, క్లారిటీ నుండి స్టార్ట్ అవుతుంది.